హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సీను సిరిసిల్ల. సో ఇవాళ మనం అయితే ఇంటికానే ఉన్నాం. ఎండలు బాగా కొడుతున్నాయి. ఎటు అయితే పోలేదు. ఒక వీడియో ఇద్దామని ఒక ఆలోచన వచ్చింది. మనదైతే ఆ ఎంగేజ్మెంట్ పెళ్లి ఆల్బమ్ చూపిస్తా అనుకుంటున్నా. అట్లాగే మా చిన్న బర్త్డే ఉన్నది, అది కూడా చూపిస్తే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా. సో ఫస్ట్ అయితే చూపిస్తాను చూడండి. ఇదైతే మాదైతే ఎంగేజ్మెంట్ ఆల్బమ్. సో దీని పక్కన అయితే పెళ్లి ఆల్బమ్ ఉన్నది. అలాగే ఇంకా మా చిన్న బర్త్డే ఆల్బమ్ కూడా ఉన్నది. ఇవన్నీ ఒకప్పుడు నా చిన్నప్పుడు ఫోటోలు అవి ఉన్నాయి. సో మీకు ఒకటి చూపిస్తా చూడండి. సో ఫస్ట్ అయితే మనం అయితే మా ఎంగేజ్మెంట్ చూద్దాం. ఎంగేజ్మెంట్ చూపిస్తా. సో ఇదైతే మన ఫస్ట్ ఎంగేజ్మెంట్ సో ఇదైతే మన ఎంగేజ్మెంట్ ఫోటోలు అనమాట, ఆల్బమ్ అనమాట. సో అయితే ఫస్ట్ అయితే ఎంగేజ్మెంట్ ఫోటో చూపిస్తున్నా చూడండి. ఇదైతే ఒకప్పుడు నేనే విషయాలు లేకుండా ఎట్లున్నా చూసారా. ఇదైతే మా మేడం సౌజన్య. ఇవన్నీ మనకు ఒకప్పుడు నేను ఫోటోగ్రాఫర్ చేసిన కాబట్టి మనమే దగ్గర డిజైన్ అయితే చేయించుకున్నాం. సో అప్పుడు ఇవన్నీ మేము పెట్టిన ఐటమ్ అన్నట్టు. ఇంకా మా ఎంగేజ్మెంట్ చైర్ ఇది 2010 అయింది మాది మ్యారేజ్. అప్పుడైతే చైర్స్ అయితే ఇట్లే ఉండే. సో సో ఇంకా మేమైతే ఒకప్పుడు అట్లా ఉన్నాం. 2010 మా ఎంగేజ్మెంట్ అప్పుడు నేను చూసిన మిసాలు ఎక్కడ ఉన్నా అడ్డం లేదు, మిసా లేదు. అప్పుడు ట్రెండింగ్ అట్లే ఉండే అనమాట. సో ఇది మా అత్త మామ, కింద అయితే మా అమ్మ నాన్న. సో ఇదైతే ఇంకా చిన్న పాప అక్కడ క్యూట్ ఉన్నాయని వాళ్ళు కొట్టారు. అది ఎవరైనా నాకు కూడా ఐడియా లేదు. చూసుకుంటే ఇంకా 1 by 1 ఇక ఫార్మాలిటీస్ అన్ని మొత్తం 1 by 1 ఉంటాయి కదా ఫార్మాలిటీస్. సో ఇది మా ఎంగేజ్మెంట్ రింగ్ అనమాట, రింగ్ ఫోటో. పక్కన అయితే మా అక్క. సో ఇంకా ఎంగేజ్మెంట్ అయినా చక్కెర పోసుకుంటారు కదా, వీళ్ళు మా అమ్మ బట్టలు పెడుతుంది అప్పుడు. ఇక్కడ కింద మా అత్తమ్మ చక్కెర పోతుంది. సో 1 by 1 మా బామ్మ అంటే మా బామ్మ కూడా చూపిస్తా. సో ఇది ఇంకా ఇది దండలు మార్చుకునేది. అప్పుడు మా ఎంగేజ్మెంట్ సింపుల్ గా అయిపోయింది మాది అంతే. అంటే అప్పుడు ఇంటి దగ్గరనే అవుతుంది ఎక్కువ మటుకు, ఇప్పుడైతే ఫంక్షన్లు అవుతున్నాయి కానీ. సో మనకు పంతులు ఇద్దరే పిలిపించినాం, పంతులు ఇద్దరు ఉండాలని చెప్పి. సో ఇదన్నమాట. సో మా వీడియో అయితే కొద్దిగా బోర్ కొడుతుండొచ్చు, కొద్దిగా ఓపిక అయితే. సో అయితే ఒకప్పుడు నేను అట్లున్నా. తను మా మేడం సౌజన్య. ఇవన్నీ మెమరీస్ ఒకప్పుడు ఎంతగానే. అప్పుడు కేక్ కట్ చేసాం. ఇంకా మా కేకు సో ఇంకా అంటే ఇంకా ఫోటోలు అయితే బాగానే ఉన్నాయి. మనకు టైం లేదు కాబట్టి ఇంకా అందరు గ్రూప్ ఫోటోలు 1 by 1 అందరినీ చూపిస్తా. టైం లేదు కాబట్టి ఇంకా మన పెళ్లి ఆల్బమ్స్ చూడాలి కాబట్టి ఫస్ట్ అయితే అయితే టక చూపిస్తా. ఇక్కడ మా బామ్మర్ది అని చెప్పినా కదా, మా బామ్మర్ది. ఇంకా మా మామ ఈ రైట్ సైడ్ మా మేడం పక్క పడి వాళ్ళ మామ, మా మామయ్య. వీడు ఇదంతా మా తమ్ముడు ప్లస్ ఫ్రెండ్స్. ఇంకా అప్పటిలో ఆ కాలంలో వచ్చేటోళ్ళు బాగా మంది ఉండే. ఎంగేజ్మెంట్ చిన్నగా చేసుకున్నాం కాబట్టి ఎక్కువ చెప్పలేదు. సో ఇది అప్పటి స్టైలే వేరు. సో ఇంకా కానీ గ్రూప్ ఫోటోలు. ఇంకా మా చిన్న బావ, ఇంకా మా పెద్ద బావ, ఇంకా మా ఫ్రెండ్ రాదని చెప్పి, ఇంకా మహేష్ అని చెప్పి, ఇంకా చాలా మట్టుకు వచ్చారు కానీ కొంచెం లేట్గా వచ్చారు. ఎంత మా చుట్టాలు వాళ్ళు వీళ్ళు. ఇంకా మా తమ్ముడు, ఇంకా మా తమ్ముడు అడిది కల్లుడు. సో ఇంకా అప్పటి స్టిల్స్ అని, అప్పటి స్టిల్స్ వేరే ఉండే అప్పుడు. ఇప్పుడంతా ట్రెండ్ అంతా చేంజ్ అయిపోయింది. సో ఇవన్నీ గ్రూప్ ఫోటోలే ఉంటాయి కామన్గా. తను వచ్చేసి మా సడకుడు అనిపిస్తుంది కదా, మా వదినమ్మ. ఇంకా పర్టికులర్ అంటే ఇంకా ఈమె మా మామ, మా అత్తమ్మ. ఇంకా ఇక్కడ వచ్చేసి మా అమ్మ నాన్న, ఇది మేము. సో ఇంకా ఆల్బమ్ అయితే ఇది అయిపోయింది. సో మన లాస్ట్ ఫోటో ఏదో ఉంటుంది ఒకటి సంథింగ్. ఓకే సంథింగ్ ఇది ఒక్కటే.
ఇది చూపించినాగా ఇది ఇవన్నీ ఫోటోలన్నీ మనం మా ఫ్రెండ్తో తీపించుకున్నదే. నేనే ఫోటోగ్రఫీ చేస్తుంటే అప్పుడు, ఇప్పుడు కూడా చేస్తున్నా కానీ. సో అప్పుడు తీపించానట. ఇంకొకటి అయితే మ్యారేజ్ ఫోటోలు అయితే చూద్దాం. సో ఇవన్నీ ఎంగేజ్ ఫోటో మోడల్. అప్పుడు నేనైతే నేనే చేపించి నేనే డిజైన్ చేపించిన. నేను అప్పుడు ఫోటోగ్రఫీ చేసిన, ఇప్పుడు కూడా చేస్తున్నా కానీ కొంచెం తక్కువ చేసిన. ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. అయితే ఇప్పుడైతే మనం పెళ్లి ఆల్బమ్ చూద్దాం. సో పెళ్ళైనాక 12 ఏళ్ల తర్వాత ఆల్బమ్ ప్రింటింగ్ చేపించిన, డిజైన్ చేపించి. మనమే వీడియోగ్రాఫర్ అయినా, మన ఫోటోగ్రాఫర్ అయినా మన పని మనం చేసుకోవాలంటే చాలా అంటే చాలా లేట్ అవుతుంది. అది ఎందుకో నాకే తెలుసు. ఫోటోగ్రాఫర్లకు ఏ పని చేసే వాళ్ళకైనా ఆ పని వాళ్ళకి ఐడియా ఉంటది అది ఎందుకు లేట్ అవుతుంది అన్నది. సో ఇంకా ఒక 12 సంవత్సరాలు 13 సంవత్సరాల తర్వాత దాదాపు అంటే 15 అంటే 16 సంవత్సరం ఇది. నేను మొన్న లాస్ట్ ఇయర్ చేయించిన, అంటే దాదాపు 13 సంవత్సరాల తర్వాత చేయించిన ఆల్బమ్. సో ఇంకా మా ఆల్బమ్ అయితే చూసుకోవచ్చు. స్టార్టింగ్ కవర్ పేజీ. ఎందుకు లేట్ అవుతుంది ఆల్బమ్ అంటే అది కొందరికి తెలుసు, కొందరికి అనుభవపూర్వకంగా అవుతుంది. ఇది మా డేటు, మ్యారేజ్ డేట్ చెప్తా. వచ్చేసి మనకు 28/11/2010. సో రాపల్లి వారి పరిణయ ఆహ్వానం. ఇదంతా మ్యాట్ అయిపించిన మంచి క్వాలిటీలో, మంచి ఇప్పటి ట్రెండింగ్ లో, ఇప్పటి మోడల్ ఆల్బమ్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఫోటోలు కూడా బాగా వచ్చినాయి. ఇంకా మా మామల తమ్ముడు, చిన్న మామ, ఇంకా అయిన బాబాయ్ అవుతాడు. అప్పటి ఫార్మాలిటీస్. అప్పటికి నేను ఇది ఏంటిది పూజ అయితే కదా, ఐరేళ్ల పూజ అప్పుడు మాట తన ఇంకో ఫోటో, ఇంకోటి స్టిల్ ఒకటి ఉన్నది. అప్పుడు స్టిల్స్ భలే వచ్చినాయి ఫోటోలు. మా బామ్మదులు అప్పుడు, మా బామ్మదులు ఎత్తుకున్నాను. అప్పుడు స్టైల్ అట్లే ఉండేది. నాకు తలపాగా చూసారు ఎట్లా ఫోటోలో పగిడి. ఇప్పుడు పగిడి వేరే ఉంటుంది, అప్పుడు పగిడి వేరే వచ్చింది. సో మా బామ్మది చక్రవర్తి నాకే. మా అన్న అన్నమాట. మా అన్నయ్య మా బామ్మది గుర్తుండు. ఇంకో మా కజిన్ బ్రదర్. సో మా నాన్న లేడు అనుకో, ఎక్స్పైర్ అయ్యిండు. లాస్ట్ టైం కరోనా ఉన్నప్పుడు చనిపోయిండు. ఇవన్నీ ఇంకా ఫార్మాలిటీస్. ఇంకా గ్రూప్ లో ఒకరికి చక్కెర పోసుకున్నది అదే ఇది చూసుకుంటే. సో ఇంకో ఇక్కడ ఎదుర్కోలు అక్కడ మేము కూర్చున్నాం అన్నట్టు. బొట్టు పెట్టుకోవడం, చక్కెర పోసుకోవడం, ఇవన్నీ ఉంటాయి. ఇంకా ఫార్మాలిటీస్ అన్ని కంటిన్యూషన్. ఇంకా అప్పుడు మా పెళ్ళినప్పుడు టాటా సుమోలు ఉండే. 2010లో అప్పుడు పెళ్ళినప్పుడు టాటా సుమోలే. ఇప్పటి వాళ్ళకంటే వేరే వెహికల్స్ వచ్చినాయి కానీ అప్పుడు టాటా సుమోలే. ఇది మన సినారే కళ్యాణ మండపం దగ్గర అయింది, మన సిరిసిల్లలో. సో చూసుకుంటే పైనుంచి డ్రోన్ షాట్ లేదు కానీ డ్రోన్ ఫోటో కావాలి. చూసుకుంటే 1/1 ఇది మొత్తం మ్యాట్ వేయించిన, ప్రింటింగ్ మాత్రం మస్తు వేసిండు మ్యాట్. ఇంకో మధ్య మా పెళ్లి సాయిబాబా గుడి దగ్గర అయింది, సాయిబాబా టెంపుల్ దగ్గర. అప్పుడు ఫంక్షన్ హాల్ కాల్ లేకుండే, సాయిబాబా టెంపుల్ దగ్గరనే. అందుకనే సాయిబాబా గుడి ఇస్తాం, అప్పుడప్పుడు వెళ్తే ఎక్కువ వెళ్తుంటాను. సో మాది మ్యాట్ ఫోటో స్టిల్స్. ఇది ఒక స్టిల్ అనమాట. మా పెళ్లి పందిరి ఒకప్పుడు ఈ రకంగా ఉండే. 2010 అంటే దాదాపు 16 సంవత్సరాల కింద పెళ్లి పందిరి మాది. కొబ్బరి ఆకులు వేసి సాంప్రదాయబద్ధంగా అయితే మంచిగా వేసారు పందిరి మంచిగా. అప్పుడు పద్ధతులు బాగా చేసారు. ఇదొకటి స్టిల్. సో ఇదొక స్టిల్. అప్పుడు మనకి ఎక్కువ స్టిల్స్ పెట్టరాదు, ఏదో మాది వినాయకుడికి అయితే చేసినాం. ఇది న్యాచురల్ ఫోటోలు ఇవన్నీ మనం ఎక్కువ న్యాచురల్ తీపించాం. సో పంతులు గారు, మాకు పెళ్లి చేసిన పంతులు గారు, ఫార్మాలిటీస్ ఇవన్నీ మొత్తం పూజ అయితే కదా. అదనమాట. జీలకర్ర బెల్లం. సో జీలకర్ర బెల్లం అమలపాకులు మర్చిపోయినట్టు నాకు ఇచ్చేయండి కానీ యాక్చువల్గా మర్చిపోయినట్టు. అమలపాకు లేదు, మళ్ళీ జీలకర్ర బెల్లం. సో ఫస్ట్ టైం పెట్టిన తర్వాత మేడం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయరి, షేర్ చేయరి. అలాగే దీని తర్వాత పెళ్లి వీడియో పెడతా అనుకుంటున్నా. మా పెళ్లి వీడియో ఉంది కదా, దాన్ని కూడా పెడతా అనుకుంటున్నా. ఒకవేళ దీనికి కనుక ఒక 500 లైక్లు వేసినానుకో, కొద్దిగా ఇంట్రెస్ట్ కొద్దిగా ఉన్న ఉద్దేశంతో ఇంకోటి అయితే మళ్ళీ అయితే దీనికి కంటిన్యూషన్ లో వీడియో అయితే పెడతా. ఏ వీడియో అంటే మా మ్యారేజ్ వీడియో పెడతా, మంచిగా ఎడిటింగ్ చేసి. సో మా మామయ్య అత్తమ్మ కాళ్ళు కడుగుతారు. ఓకే. ఇది ఇదేంటిది ఏమంటారు దీన్ని,
దీన్ని ఏమంటో తెలిసిన వాళ్ళు కామెంట్ చేయరు. లే దొక్కుతా ఉంటారు కదా, దీన్ని తెలిసిన వాళ్ళది కామెంట్ చేయరు. సో ఇదైతే కన్యాదానం చిల్స్. ఇది ఇంకా ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి పెళ్ళైన వాళ్ళకందరికైతే. ఇదైతే కన్యాదానం చెప్పాను కదా. సో ఇవన్నీ స్టిల్సే, సింపుల్ గా చేసేసాం మనం. బాగా బాగా హెవీగా ఫోటోగ్రాఫ్ ఇది కాకుండా టైం ఇస్తున్నాం లేకుండే అప్పుడు ఉన్న కాడికి వీలైన కాడికి తీసేసినాం. సో ఇది ఈ మధ్య చేసేసిన కాబట్టి ఇలా వేసేసిండు. సో సింపుల్ గా వేయించాం మన ఆల్బమ్. ఇది మాంగళ్య పూజ. సరే ఇప్పుడు ఏమేమి పెడతారు అంటే ఉంటుంది కదా, ఇంకా వాళ్ళు పెట్టేసి అనమాట. ఓకే, తాళి కట్టేది. సో ఇంకొకటి తాళి కట్టేది, మాంగళ్య ధారణ. సో దీని తర్వాత మెట్టలు. ఇంకో నాది ఇది పెళ్లి కొడుకు అయినప్పుడు ఫోటో, దాన్ని ఇలా యాడ్ చేసేసారు. సో తనది ఇంకా మా అక్క బావ, ఇంకా మా పంతులు గారు. ఓకే, తలంబ్రాల ఫోటో. ఇది వచ్చేసి ముత్యాల తలంబ్రాలు. అన్ని కలర్స్ అయితే వస్తున్నాం మేము అప్పుడైతే. తలంబ్రాలు ఇప్పుడైతే వేరే ఉన్నాయి కానీ. ఓకే, ఇంకా ఇది చూసుకుంటే ఇంకా మన టైం అయితే ఎక్కువ అవుతుంది. ఇంక వీడికైతే ఎండ్ చేద్దాం. ఇంకా మామూలు బర్త్డే ఫోటోలు ఉన్నాయి, అది చూపిద్దాం అనుకున్నా. ఇంకా టైం అయితే బాగా ఎత్తుకోవచ్చు, బోర్ ఎత్తుకోవచ్చు, వీడియో అయితే ఎక్కువ తీస్తలేను. సో ఇదైతే ఈ వీడియో కనుక మంచిగా ఒక 500 లైక్లు వచ్చినాయి అనుకో, నెక్స్ట్ మామూలు బర్త్డే ఉన్నది మంచిగా, అది కూడా పెడతా. దాంతో పాటు మా మ్యారేజ్ వీడియో కూడా పెడతా. సో ఇవన్నీ స్టిల్సే ఉంటాయి ఇంకా నాకు తెలిసి మ్యాక్సిమం. ఇంకా కొన్ని బ్రహ్మముడి ఉన్నది, మిస్ అయినాం. ఓకే ఓకే, ఇదైతే బ్రహ్మముడి. ఇదైతే సప్తపది అన్నమాట. ఇదైతే మన హోమం కలుస్తారు కదా, మన దాంట్లో అయితే హోమం కలుస్తారు, అది అదనమాట. ఓకే, ఇంకా ఏదైనా ఏమో మాట్లాడుకుంటాం, మళ్ళీ తీసుకుంటా తీసేసింది. ఇక నెక్స్ట్ వచ్చేసి అరుంధతి నక్షత్రం. ఇది న్యాచురల్ ఫోటోలు అమ్మాయి అని చెప్పాను కదా. ఓకే, ఇది అరుంధతి నక్షత్రం. జస్ట్ ఇంకా సింపుల్ ఫోటోస్. దీంతో పాటు మా అమ్మ నాన్న. ఓకే, ఇది మాది. ఇంకా అన్ని బియ్యం పోయడం, ఓడి బియ్యం పోయడం, ఇవన్నీ అవే టోటల్. అదొక ఫోటో వచ్చింది ఒకటి ఫస్ట్ ఇంకా మా ఇద్దరి. సో దానికైతే పెళ్ళి అంటేనే హడావిడి, ఆ మూమెంట్, అవి ఆ ఆనంద క్షణాలు అయితే వేరే ఉంటాయి. సో అందరు వచ్చారు, కొందరు ఇట్లా ర్యాండమ్ కొట్టిన ఫోటోలు ఉంటాయి కదా, అవి కూడా కొన్ని పెట్టేసిన. సో ఇంకా మా చిన్నప్పుడు ఫ్రెండ్స్ వీళ్ళంతా, వీళ్ళు అందరు ఉన్నారు అనుకో. ఇంకో ఇదైనా మా నిలబడైనా మా బావ, మేన బావ, మా నాన్న, మా ఇంటి దగ్గర ఒక సేట్ అనమాట, సామాన్ రాయసం అని చెప్పి మా తాత అవుతాడు వరుసగా, తాత. సో ఇవన్నీ గ్రూప్ ఫోటోలు ఇంకా చూసుకుంటే. ఇంకా ఇదైతే మా అన్న మా నాన్న. సో ఇంకా ఉంటాయి అన్ని గ్రూప్ ఫోటోలు అందరు కలిసి. సో కొన్ని ర్యాండమ్ ఫొటోస్ మాయ్. సో ఇదన్నమాట మా మ్యారేజ్ ఫొటోస్. సో వీడియో వేస్తే లైక్ చేయరి, షేర్ చేయరి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చూడండి, ఇలా కొన్ని ఫ్రెండ్స్ కొన్ని అవి కలిపి కొట్టారు కదా.
సో ఇదనమాట పాప ఊరు. సో ఇదే మా లాస్ట్ ఫోటో. సో ఇదన్నమాట మా పెళ్లి ఫోటోలు. సో ఇవన్నమాట మా పెళ్లి ఫోటోలు. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. సో వీడియో అయితే ఇంకో 500 లైక్లు వచ్చినాయి అనుకో, నేను మళ్ళీ వీడియో అయితే పెడతా, పెళ్లి వీడియో. దాంతో పాటు మా బాబు బర్త్డే ఉన్నది, అది కూడా కలిపి పెడతా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.